అది అసలే ప్యాక్షన్ జిల్లా. గత ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎలక్షన్ కమిషన్ కలుగజేసుకుని జిల్లా ఎస్పీని బదిలీ చేస్తుంది. తర్వాత వచ్చిన ఎస్పీ కూడా అల్లర్లు కంట్రోల్ చేయలేకపోతే ఆయన్ను బదిలీ చేస్తుంది ఎలక్షన్ కమిషన్. కొత్త ప్రభుత్వం రావడంతో మళ్లీ బదిలీలు జరిగాయి. దీంతో ఎవరు ఎంతకాలం పనిచేస్తారనేది అగమ్యగోచరంగా మారింది. 5 నెలల కాలంలో 5గురు ఎస్పీలు మారారంటే ఎవరికైనా ఆశ్చర్యం వేయక మానదు. ఇంతకు అది ఏ జిల్లా, ఏంటా కథ? సాధారణంగా పోలీస్ శాఖలో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంటుంది. తాజాగా అనంతపురం జిల్లాలో పోలీస్ శాఖ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. 5 నెలల్లో 5గురు ఎస్పీలు మారడంతో చర్చనీయాంశమవుతోంది. ఇలాంటి విచిత్రం ఇంతకు మునుపెన్నడూ జరగలేదనే చర్చ అనంతవాసుల్లో జరుగుతుంది. 5 నెలల కాలంలో 5గురు ఎస్పీలు అన్బురాజన్, అమిత్ బర్దార్, గౌతమి శాలిని, మురళీకృష్ణ, జగదీష్లను అనంత ప్రజలు చూశారు. ఎక్కడైనా ఏడాదికో 2 సంవత్సరాలకు ఎస్పీలు బదిలీ కావడం సహజమే. అయితే 5 నెలల్లోపే 5గురు ఎస్పీలను అనంత ప్రజలు చూశారంటే ఇదో రికార్డుగాని పరిగణించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఫ్యాక్షన్కు మారుపేరైన అనంతపురం జిల్లాలో ఈ విధంగా జరగడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. పోలీస్ శాఖపై పొలిటికల్ ప్రభావం ఎక్కువగా ఉండడానికి అనంతపురం జిల్లా ఎస్పీల బదిలీ అద్దం పడుతోంది. మునుపెన్నడూ లేని విధంగా గత 5 ఏళ్లలో పోలీస్ శాఖపై రాజకీయ పెత్తనం కొనసాగుతుందనేది జగమెరిగిన సత్యం. అయితే ప్రభుత్వం మారినా అదే కొనసాగుతుందా అంటే అవుననే సంకేతాలు కనబడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అందుకు అనంతపురం జిల్లా ఎస్పీల బదిలీలే తార్కాణం. పోలీస్ వ్యవస్థపై రాజకీయ పెత్తనం పెరగడంతో ఖాకీలు సైతం ఖద్దర్ చొక్కాలకు సలాం కొట్టాల్సి వస్తోంది. 2024 ఎన్నికలకు ముందు అనంతపురం జిల్లా ఎస్పీగా అన్బురాజన్ ఉండేవారు. ఆయన వైసీపీకి అనుకూలమనే ఆరోపణలు రావడంతో ఆయన స్థానంలో 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రాజస్థాన్కు చెందిన అమిత్ బర్దార్ వచ్చారు. పోలింగ్ మరుసటి రోజు తాడిపత్రిలో జరిగిన అల్లర్ల విషయంలో ఎస్పీ ఫెయిల్యూర్ అయ్యారంటూ ఆయనను సస్పెండ్ చేశారు. తర్వాత అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమ్ శాలినికి పగ్గాలప్పజెప్పారు. అనంతరం జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఆమె దిగ్విజయంగా పూర్తి చేశారు. కొత్త ప్రభుత్వం రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బదిలీల్లో ఆమెను కూడా బదిలీ చేశారు. గౌతమి శాలిని తర్వాత జిల్లా ఎస్పీగా వచ్చిన మురళీకృష్ణకు వెంటనే శుభం కార్డు పడింది. తర్వాత అనంత జిల్లా ఎస్పీగా జగదీష్ వచ్చారు. దీంతో సామాన్య ప్రజల్లో ఆ శాఖలో అసలేం జరుగుతుందనే చర్చ మొదలయ్యింది. వచ్చిన ఎస్పీ ఎంతకాలం ఉంటారనే సందేహాలు కలుగుతున్నాయి సామాన్య ప్రజలకు. రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చ ఇప్పటికీ జరుగుతోంది. ఎక్కడైనా శాంతి భద్రతలు కాపాడే విషయంలో జిల్లా ఎస్పీలదే ప్రముఖ పాత్ర ఉంటుంది. అలాంటిది జిల్లా ఎస్పీనే తరచూ మారుస్తుంటే శాంతి భద్రతల ప్రక్రియ ఎలా కుదుట పడుతుందనే భావన సామాన్యుల్లో మొదలవుతోంది. దీనికి తోడు ప్రతిసారి తాడిపత్రిలో అల్లర్లు పోలీసులకు పెను సవాల్గా మారాయి. ఈ మధ్య జరిగిన బదిలీల్లో పోలీసులు తాడిపత్రికి ఆప్షన్ పెట్టుకోవాలంటే వెనకాడే పరిస్థితి నెలకొందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాడిపత్రి వ్యవహారం పోలీసులకు ఎప్పుడు తలపోటుగానే మారుతుంది. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు ఓ వ్యూహం ప్రకారం వెళ్తే తప్ప తాడిపత్రిలో శాంతిని నెలకొల్పలేరు. దీంతోపాటు జిల్లా పోలీస్ బాస్లను పదే మార్చడం వల్ల పోలీసుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత ఎస్పీ జగదీష్ చార్జ్ తీసుకున్న మరుసటి రోజే తాడిపత్రి రణరంగంగా మారింది. దీంతో జగదీష్ అయినా ఎస్పీగా కొనసాగుతారా లేదా అన్న సందేహం జిల్లావాసుల్లో నెలకొంది. ముందు అనంతపురం జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనని ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.